శ్రావణ మాసం 5వ శుక్రవారం సందర్భంగా మన దేవాలయంలో లక్షజాతర ఏర్పాటు చేయడం జరిగినది. మరి ఇది మన దేవాలయంలో ఇది 5వసారి చేయడం జరుగుతుంది. మరి భక్తులు చాలా మంది రావటం జరిగింది. దాదాపుగా 1000 మంది పైగా వచ్చి భోజనాలు చేసి అమ్మవారి ప్రసాదంగా 5 గజల గాజులు, కుంకుమ, అమ్మవారి ఫోటో భక్తులు దిగటం వచ్చినది. లాస్ట్ ఇయర్ మనకి కోటి కుంకుమార్చన జరిగింది. ఈసారి లక్షగాల పూజ జరిగింది. ఏదైనా మన హిందూ మహిళలకు పసుపు కుంకుమ అంటే ఎంతో ఇష్టం కాబట్టి పసుపు కుంకుమ గాజులు కూడా ఒక ముఖ్యమైనవి. మరి అట్లాంటి 2 రకాల పూజలు మనం లాస్ట్ ఇయర్ కోటి కుంకుమార్చన, ఈ సంవత్సరం 5 లక్ష గాజుల పూజ పెట్టడం జరిగింది. భక్తులు వరంగల్ ప్రజలే కాకుండా 12 జిల్లాల నుంచి రావడం జరిగింది. భద్రాచలం నుంచి, మరియు కొత్తగూడెం నుంచి, ఈటూరునగర్ నుంచి, జనగాం నుంచి, హైదరాబాద్ నుంచి, నల్గొండ నుంచి భక్తులు రావడం జరిగింది. వీరందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన నెక్స్ట్ సంక్రాంతికి కూడా మనం ఒక స్పెషల్ పూజలు ఏర్పాటు చేస్తున్నాము. మరి భక్తులు అది కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. మరి దీనికి గాను మనకు ముకుందా జ్యువెలర్స్ మరియు దీక్షి హాస్పిటల్స్ మరియు శివజనిస్ ఫైనాన్స్ వాళ్ళు ఇంటి సహకారంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ సుఖ సంతోషాలు ఉండాలని పూజ చేయడం జరిగింది. లోక కళ్యాణార్థం. నా పేరు అంకిత్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వాసవి మాత దేవాలయం.